హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. రాబోయేటువంటి రోజులు మనవే. ఈ రోజుల్లో మనం ఉద్యోగం సాధించాలంటే ఏ విధమైనటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీని మెయింటైన్ చేయాలి అనే విషయాలతో పాటుగా ఒక థర్మల్ పవర్ ప్లాంట్ అనేటువంటి ఒక ప్లాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలను ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సాధారణంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో ఆన్లైన్లో కోర్స్ తీసుకోవాలి అనుకునే విద్యార్థులందరికీ నా యొక్క పూర్తి గైడెన్స్ ఏంటండి అంటే, ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఆన్లైన్లో 3 రకాలైనటువంటి కోర్స్ని మనం జూనియర్ లైన్మెన్లోనే తీసుకురావడం జరిగింది. అంటే ఈ కోర్సుల యొక్క ప్రత్యేకత కొంచెం భిన్నమైనదిగా చెప్పచ్చు. అంటే అదేంటి సార్ అని అంటే, ఇక్కడ మనం చూడండి ఒకసారి, మనకు జూనియర్ లైన్మెన్ కోర్స్ అని పిలుస్తారు. జూనియర్ లైన్మెన్ కోర్స్, ఈ కోర్సులో మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ కోర్సులో పూర్తిగా వీడియోస్, టెస్ట్ సిరీస్లు దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మరియు గ్రాండ్ టెస్ట్లు కూడా వీటిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఈ జూనియర్ లైన్మెన్ యొక్క కోర్స్ యొక్క అంశాలు. దీంట్లో మనకు మ్యాక్సిమం ఏంటండి అంటే, ఎటువంటి లాభాపేక్ష లేకుండా జస్ట్ 1499 రూపీస్కి మనం అందిస్తున్నాం. సార్ మేము అక్కడికి వచ్చే పరిస్థితుల్లో లేము, ప్రస్తుతం నోటిఫికేషన్ పడ్డాకనే మేము రాగలుగుతాము, మాకు నమ్మకం కలుగుతుంది అనే విషయాన్ని కనుక కొంతమంది వ్యక్తపరుస్తారు. వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న విషయం, రైతును ఉదాహరణ తీసుకొని బతకాలి. రైతు ఎటువంటి నీరు లేనటువంటి సందర్భంలో, ఎటువంటి వర్షం లేనటువంటి సందర్భంలో ఎండాకాలంలో మాత్రమే లోతైనటువంటి దుక్కిని చేసి సాగు చేస్తాడు. అది వర్షాకాలానికి సిద్ధమైపోతుంది. మీరు కూడా బిఫోర్ ద నోటిఫికేషన్ రావడానికన్నా ముందే మీరు ఈ స్ట్రాటజీని మెయింటైన్ చేయడం ద్వారా మీరు కూడా సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. దుక్కి ముందుగా పూర్తయిన వాళ్ళ పంట ముందుగా ఉంటుంది, తర్వాత పూర్తయిన వారి పంట లేటుగా, ఆలస్యంగా ఉంటుంది. కొంతమంది అది ఏదీ సంబంధం లేదని ఆ చేను కూడా ఆ కాలానికి వదిలిపెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక రైతుని ఎగ్జాంపుల్గా తీసుకొని మీరు ప్రిపరేషన్ కండి. దీనిలో ప్రతి ఒక్కరిని కూడా నేను ఏమంటున్నాను, ఆఫ్లైన్ కోర్సుకు రమ్మనే చెప్తున్నాను. ఆఫ్లైన్ కోర్సు ద్వారా మీకు పూర్తి స్థాయి ప్రయోజనకరంగా సుమారుగా 10,000 వరకు ప్రాక్టీస్ బిట్స్ని అందించడానికి అవకాశం ఉంటుంది. అన్ని ఇంపార్టెంట్ వీడియోస్ దీంట్లో మనం అందించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఆఫ్లైన్ యొక్క పూర్తి ప్రత్యేకత. అలా కాదు, మాకు ఆన్లైన్ కూడా కావాలి, ఫుల్ కోర్సు ఆఫ్లైన్లో జరిగినట్టుగా ఆన్లైన్లో మాకు కావాలి అంటే అది కూడా మనం తీసుకోవచ్చు. ఇది మనకు ఆన్లైన్లో కనిపించేటువంటి ఫుల్ కోర్స్. ఈ కోర్సులో మీకు ప్రతిరోజు లైవ్ ముఖంగా క్లాసెస్, లైవ్లో టెస్ట్ సిరీస్లు, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా మీకు అందడం జరుగుతుంది. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి 3000 రూపీస్ ఉంటుంది. మీరు యూటిలైజ్ చేసుకోండి. ఇది ఇంకొద్ది రోజుల్లో, అంటే నోటిఫికేషన్ అవగాహన అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పెంచడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సార్ ఇది ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉందా అంటే 100%కి 1000% ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. వీలైనంత వరకు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, జూనియర్ లైన్మెన్ యొక్క ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్లు, సుమారుగా 329 టెస్ట్ సిరీస్లు మేము ఇందులో కండక్ట్ చేయడం జరిగింది. ప్రతి టెస్ట్ సిరీస్ కూడా మీరు ఎంత వీలైతే అంత ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశము మేము ఈ టెస్ట్ సిరీస్ల ద్వారా అందించడం జరుగుతుంది. దీనిలో మీరు ఒకసారి చూసినట్టయితే దాదాపుగా డైలీ టెస్ట్లో 81 టెస్టులు ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు లైవ్ టెస్ట్ల యొక్క క్లాసెస్, వాటి ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్, అంటే మనం ఎంత చదివామో అనేది కూడా పూర్తిగా మనకి టెస్ట్ సిరీస్ల మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్షన్ వస్తుంది. అంటే ప్రాక్టీస్ మ్యాన్స్ పర్ఫెక్షన్. నువ్వు ఎంతైతే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నావో నీ విజృంభణ మొత్తం టెస్ట్ సిరీస్ల మీద ఉంటే 100% మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది పూర్తి అప్డేట్. దీంతో పాటుగా సబ్ ఇంజనీర్ కోర్సు కూడా మీకు ప్రతిరోజు లైవ్ ముఖంగా రావడం జరుగుతుంది. మొత్తం 3 సెషన్స్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ అనే 3 సెషన్స్గా మనం సబ్ ఇంజనీర్ యొక్క లైవ్ క్లాసెస్ని అందించడం జరుగుతుంది. కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. చదవడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం థర్మల్ పవర్ ప్లాంట్ గురించి ఇంపార్టెంట్ క్లాసెస్ చూద్దాం. ప్రస్తుతం మనం ఇప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది దేశవ్యాప్తంగా మన విద్యుత్ వినియోగంలో
సుమారుగా 50% పైపాటు వరకు ఓన్లీ థర్మల్ పవర్ మీదనే ఆధారపడి ఉన్నాం. అటువంటి థర్మల్ పవర్ ప్లాంట్ మీద దానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. అందుకుగాను మనం కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు థర్మల్ పవర్ ప్లాంట్లో మనం డిస్కస్ చేద్దాం. ఈ థర్మల్ పవర్ ప్లాంట్లో ముఖ్యంగా మనం చూస్తే థర్మల్ అవసరాల కోసము ముఖ్యంగా మనము ఏ కోల్ మీద ఆధారపడి ఉంటున్నామంటే బిట్యూమినస్ కోల్ పైన ఆధారపడి ఉంటున్నాం. ఈ బిట్యూమినస్ అనేటువంటి ఈ కోల్ అనేది బొగ్గులో రెండవ రకం రూపంగా పిలుస్తారు. అంటే ఇది సెకండరీ గ్రేడ్ కోల్గా దీన్ని రాయడం జరుగుతూ ఉంటుంది. ఈ బిట్యూమినస్ కోల్ని కోల్ హ్యాండ్లింగ్ స్టోర్లోకి వేయడం తర్వాత కోల్డ్ స్టోరేజ్ నుంచి కోల్డ్ హ్యాండ్లింగ్ స్టోరేజ్లోకి లేదా కోల్డ్ హ్యాండ్లింగ్ ప్లాంట్లోకి వేసిన తర్వాత అసలు ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కోల్ని పొడి రూపంలోకి మార్చే ప్రక్రియని పల్వరైజేషన్ అని పిలుస్తారు. పల్వరైజేషన్ ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు మనకి బొగ్గు అనేది ఎక్కువగా పొడి రూపంలోకి మారడం జరుగుతుంది. దీనివల్ల ఇంధనం యొక్క దక్షత పెరుగుతుంది. అలా దక్షత పెరగడం వల్ల ఫ్యూయల్ కన్జంప్షన్ అంటే ఇంధనం మండేటువంటి సామర్థ్యం పెరుగుతుంది అని మనం క్వశ్చన్లలో చదివాం. అంటే మనకి పల్వరైజేషన్ మీద బిట్టు కూడా పడింది. బొగ్గుని పొడి రూపంలోకి మార్చే ప్రక్రియని ఏమంటారు అని అడిగాడు. బొగ్గుని పొడి రూపంలోకి మార్చే ప్రక్రియని పల్వరైజేషన్ అంటారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. దీంతో పాటుగా మనము కోల్ని ఫస్ట్ అన్లోడింగ్ ఆఫ్ ది కోల్ అనేటువంటి ప్రాసెస్లో మెయిన్గా మనము ఉపయోగించేటువంటి విధానాన్ని వ్యాగన్ ట్రిపుల్-ఆర్ మెకానిజాన్ని ఉపయోగించి కోల్ని మనం ఏం చేస్తామండి పొందడం జరుగుతూ ఉంటుంది. ఇది అన్లోడింగ్ చేయడం జరుగుతుంది. అలా చేసినటువంటి కోల్ని మనం పూర్తిగా ఇంప్యూరిటీస్ తీసేయడం, దాన్ని పూర్తిగా మనం ఏం చేయాలి, దానిలో ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని తీసేయడానికి ప్రిపరేషన్ అనేటువంటి విధానాన్ని మనం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రిపరేషన్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా పూర్తిగా దీనిలో ఉండే ఇంప్యూరిటీస్ని మనము సపరేట్ చేయాలి. సపరేట్ చేసి దాన్ని ఏం చేయాలి, క్రష్ చేయాలి. ఆఫ్టర్ క్రష్ చేసిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో మనం దానిలో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్తో పాటుగా అందులో ఉన్నటువంటి వెట్ అంటే దానిలో ఉన్నటువంటి తేమను తొలగించడానికి కొన్ని డ్రైయర్స్ని ఉపయోగించేసి మనం పూర్తిగా కోల్ని శుద్ధి చేసి మనము 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్స్ని ఉపయోగించి మనం దాన్ని ఏం చేయాలండి, కోల్ని బాయిలర్కి షిఫ్ట్ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది ఒక పర్ఫెక్ట్ మెకానిజం ద్వారా ఉండేటువంటి అంశం. ఈ విధమైనటువంటి ప్రాసెస్లో పొడి అంటే ఈ యొక్క బొగ్గు యొక్క పొడిలో నుంచి కూడా కొన్ని ఇంప్యూరిటీని తీసేయడానికి బాల్ రోలింగ్ మిల్స్ అనే వాటిని మనం ఉపయోగిస్తాం. బాల్ రోలింగ్ మిల్స్ని ఉపయోగిస్తాం. ఇవి పూర్తిగా మనకి రొటేటింగ్ మెకానిజం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. ఇది మెయిన్గా గుర్తుంచుకోండి. ఎగ్జామ్లో గతంలో అడిగినటువంటి ప్రశ్న ఏంటండి అంటే థర్మల్ విద్యుత్ అవసరాలకి ఏ రకమైన బొగ్గును వాడతారు, బిట్యూమినస్ బొగ్గును వాడతారు. థర్మల్ యొక్క అవసరాలను బొగ్గుని పొడి రూపంలో చేసే ప్రక్రియను ఏమంటారు, పల్వరైజేషన్ అని పిలుస్తారు. దాంతోపాటుగా ఇక్కడ హ్యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అనేది కూడా ఉంటుంది. హ్యాష్ హ్యాండ్లింగ్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము యాష్ అనేది ఒకటి విడుదలవుతుంది. దాంతోపాటుగా ఫ్లూ గ్యాస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఈ ఫ్లూ గ్యాస్ అనేది మనకి ముఖ్యంగా ఏ అవసరాలకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మనం నెక్స్ట్ ఫర్దర్ స్టడీస్లో చూడొచ్చు. యాష్లో మనకు 2 రకాల యాషెస్ ఉంటాయి. ఒకటి హెవీ యాష్గా పిలుస్తారు, రెండవది లైట్ యాష్ లేదా ఫ్లై యాష్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఫ్లై యాష్ విషయానికి వస్తే ఈ ఫ్లై యాష్ని మనం రిమూవ్ చేయడానికి అంటే తొలగించడానికి మన ఇండియాలో హైడ్రాలిక్ ప్రాసెస్ని ఉపయోగిస్తున్నాం. హైడ్రాలిక్ ఫ్లై యాష్ ప్రాసెస్ని ఉపయోగిస్తున్నాం. ఈ సిస్టమ్ ద్వారా మనం ఏం చేస్తామండి, వాటర్తో యాష్ని మిక్స్ చేసి ఉపయోగిస్తాం.
ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. హెవీ యాష్ విషయానికి వస్తే దీన్ని బాటమ్ యాష్ అని కూడా పిలుస్తారు. ఈ యాష్ని మనం పూర్తిగా మళ్ళీ అబ్టైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనిలో మనకి 2 రకాల యాష్లు మళ్ళీ రియల్ లైఫ్లో ఇంకొద్ది కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకుంటారు. ఫ్లూ గ్యాస్ విషయానికి వస్తే ఫ్లూ గ్యాస్లో నైట్రోజన్ అనేది 67% నుండి ఆల్మోస్ట్ 72% వరకు ఉంటుంది. అది కూడా ఇక్కడ నుంచే వస్తుంది, ఫర్నెస్ నుంచే. దాంతోపాటుగా నైట్రోజన్తో పాటుగా కొంత స్టీమ్ వస్తుంది, అంటే నీటి ఆవిరి 18% నుండి 20% వరకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది 8% నుంచి 10% వరకు రావడం జరుగుతూ ఉంటుంది. ఆక్సిజన్ యొక్క పర్సెంటేజ్ అనేది సుమారుగా ఇందులో 2% నుంచి 3 or 4% లెవెల్స్లో ఈ ఫ్యూయల్ గ్యాస్లో కొన్ని కన్జంప్షన్స్ ఉంటాయి. ఈ ఫ్యూయల్ గ్యాస్లో కొన్ని ముఖ్యమైనటువంటి వాయువులు అత్యధిక మోతాదులో ఉండేది ఏంటండి అంటే నైట్రోజన్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. దాని తర్వాత ఏం చేస్తాం, యాష్ హ్యాండ్లింగ్ నుంచి మళ్ళీ ఏం చేస్తాం, యాష్ స్టోరేజ్ ప్లాంట్కి తీసుకెళ్తాం. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కావాలంటే ప్రజెంట్ మీరు జాయిన్ అవ్వాల్సినటువంటి కోర్స్ ఆన్లైన్ ఫుల్ కోర్స్ అండి. దానిలో ప్రతిరోజు క్లాస్లో జరిగే పూర్తి వీడియోస్ అన్నీ కూడా అందులో ప్లే అవుతాయి. మరియు దాంతోపాటుగా ప్రతిరోజు టెస్టులు కూడా కండక్ట్ చేస్తారు. ఆ టెస్టులతో పాటుగా మీకు ప్రతిరోజు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఇది ఏఈ వారికి, ఇది జూనియర్ లైన్మెన్ వారికి మరియు సబ్ ఇంజనీర్ వారికి ఉపయోగపడేటువంటి ప్రత్యేకమైనటువంటి టాపిక్. ఈ టాపిక్లో అనదర్ వన్ ఏంటండి అంటే బాయిలర్ విషయానికి వస్తే ఇప్పటివరకు బాయిలర్ మీద క్వశ్చన్ పడిందా అంటే ఇప్పటివరకు బాయిలర్ మీద క్వశ్చన్ పడలేదు. కానీ ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, థర్మల్ పవర్ యొక్క మొత్తం సామర్థ్యం ఎవరి మీద ఆధారపడి ఉంటుందంటే బాయిలర్ మీద ఉంటుంది. ఇది బాయిలర్కు సంబంధించింది. బాయిలర్ యొక్క ఎఫిషియన్సీ గనక ఇంక్రీజెస్ అంటే ఏంటి, పెరిగినట్లయితే దాని యొక్క జనరేటింగ్ కెపాసిటీ కూడా ఏమవుతుందండి, పెరగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఈ బాయిలర్లు మనకు 2 రకాల బాయిలర్స్ ఉంటాయి. ఒకటి వాటర్ ట్యూబ్ బాయిలర్ అంటాం, వాటర్ ట్యూబ్ బాయిలర్గా పిలుస్తారు. ఈ వాటర్ ట్యూబ్ బాయిలర్ అనేది ఇన్సైడ్ అంటే ట్యూబ్ లోపల మనకి ఏముంటుంది, వాటర్ అనేది ఉంటుంది. అది ఎక్స్టర్నల్గా బహిర్గతంగా మనం చూసినప్పుడు ట్యూబ్ యొక్క బయట మనకు కనిపించేది ఏంటిది, ఫైర్ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, దీంతో పాటుగా ఫైర్ ట్యూబ్ బాయిలర్స్గా పిలుస్తాం. ఫైర్ ట్యూబ్ బాయిలర్స్, ఈ ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ ఇన్సైడ్ ఎలా ఉంటుందంటే లోపలి వైపు మనకి ఫైర్ అనేది కనిపిస్తూ ఉంటుంది. బయట విషయానికి వస్తే ఎక్స్టర్నల్గా మనకు కనిపించినట్లయితే ఎక్స్టర్నల్గా వాటర్ అనేది మనకి మూవ్ అవుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. అందుకే ఇవి ఎలా ఉంటాయంటే ఇవి లో ప్రెషర్లో ఉంటాయి. లో ప్రెషర్ బాయిలర్స్గా వీటిని పిలుస్తారు ఫైర్ ట్యూబ్ బాయిలర్స్ అని. హై ప్రెషర్ బాయిలర్స్గా వీటిని పిలుస్తారండి అంటే హై ప్రెషర్ బాయిలర్స్గా వాటర్ ట్యూబ్ బాయిలర్స్ని మనం కొలవడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఈ రకమైన 2 రకాల బాయిలర్స్ ఇందులో ఉపయోగిస్తాం. బాయిలర్లో వచ్చే టెంపరేచర్ ఎంతండి, 300 degrees సెల్సియస్గా ఉంటుంది. బాయిలర్లో ఉండే pH సుమారుగా 70 నుండి 160 kg/cm²లో దీని యొక్క ప్రెషర్ అనేది ఉండడం జరుగుతుంది. బాయిలర్లో పోసేటువంటి pH వాల్యూ అనేది వాటర్ pH అనేది 7 above 7 కన్నా ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అంటే అక్యురేట్గా 8.5 నుంచి 11.2 మధ్య బాయిలర్లో పోసేటువంటి నీటి యొక్క pH అనేది ఉంటుంది. ఈ బాయిలర్లో ఉండేటువంటి ప్రెషర్ అనేది ఎక్కువగా ఉండేది పూర్తిగా బాయిలర్ ఎఫిషియన్సీ అనేది థర్మల్ పవర్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఈ రకమైనటువంటి అప్లికేషన్స్లో మెయిన్గా ఇంపార్టెంట్ ఏంటి, బాయిలర్. గుర్తుపెట్టుకోండి, ఈ బాయిలర్ యొక్క దక్షత సామర్థ్యాన్ని పెంచేది ఏమిటి అని కూడా అడిగాడు. దక్షత సామర్థ్యాన్ని పెంచేది ఎకనామైజర్. ఎంత శాతంలో పెంచుతుంది ఎకనామైజర్ అంటే 15% నుంచి 20% వరకు ఎకనామైజర్ బాయిలర్ యొక్క దక్షతను పెంచడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఎక్కడి నుంచి తీసుకుంటుంది సార్ అంటే ఇక్కడ వచ్చేటువంటి ఫ్లూ గ్యాస్లో ఉండేటువంటి హీట్ని తీసుకొని సూపర్ హీటర్లకు షిఫ్ట్ చేసి సూపర్ హీటర్ల నుంచి ఎకనామైజర్కి వచ్చి ఎకనామైజర్ నుంచి ఎయిర్ ప్రీ హీటర్స్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఫ్లూ గ్యాస్ వల్ల
300 డిగ్రీ సెల్సియస్ ఉన్న టెంపరేచర్ వీడికి రాగానే 540 డిగ్రీ సెల్సియస్కి మెయింటైన్ అవుతుంది. లేదా ఇక్కడ 1000 ఫారెన్ హీట్ అంటాడు. ఎఫ్ అంటే ఏంది ఫారెన్ హీట్, కెల్విన్స్గా సెల్సియస్ కదా. అలా 1000 ఫారెన్ హీట్ లేదా 540 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్లో సూపర్ హీటర్స్లో హీట్ అనేది జనరేట్ కావడానికి అవకాశం ఉంటుంది. దాని నుంచి వచ్చినటువంటి హీట్ దేనికి వస్తుంది, వాల్వ్ ద్వారా టర్బైన్ టైన్కి రావడం జరుగుతుంది. ఈ టర్బైన్ టైన్లో మనం ఏ రకమైన టర్బైన్ టైన్ వాడతామంటే కాంబినేషన్ టర్బైన్ టైన్ మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. కాంబినేషన్ మీన్స్ ఏంటండి, ఇంపల్స్ టర్బైన్ టైన్ మరియు దానితో పాటుగా రియాక్షన్ టర్బైన్ టైన్ని మనం ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ హై ప్రెషర్ అవసరాలకేమో ఇంపల్స్ ఉపయోగపడితే, ఇంటర్మీడియట్ అంటే మధ్యస్థ పీడన అవసరాలకి మరియు తక్కువ పీడన అవసరాలకి రియాక్షన్ టర్బైన్ టైన్స్ అనేవి ఉపయోగపడతాయి. గుర్తుపెట్టుకోండి, టర్బైన్ టైన్లో జనరేట్ అయ్యేది ఏంటండి అంటే స్టీమ్ ఎనర్జీ నుంచి మనకి ఏమొస్తుంది, మెకానికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది టర్బైన్ టైన్ యొక్క ప్రత్యేకత. ఈ టర్బైన్ టైన్కి ఆనుకొని ఉంది ఆల్టర్నేటర్. ఈ ఆల్టర్నేటర్లో ఏ రకమైనటువంటి రోటర్ని వాడతారు అని అంటే నాన్ సేలియంట్ పోల్ టైప్ రోటర్ని ఉపయోగిస్తారు. లేదా దీన్ని సిలిండరికల్ టైప్ రోటర్ అని కూడా పిలుస్తారు. ఇందులో వోల్టేజ్ని పెంచడానికి తగ్గించడానికి ఎగ్జైటర్ అనేది మనకు సహాయం చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. దీంతో పాటుగా జస్ట్ ఇదంటే సుమారుగా ఇది ఒక 6 to 8 అవర్స్ తీసుకోవాల్సిన టాపిక్ విత్ నోట్స్తో. మీకు ఒక హాఫ్ అన్ అవర్లో ఒక చిన్నగా రఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి గల కారణం ఏంటండి అంటే బేసిక్గా వాట్ ఈస్ థర్మల్ పవర్ అనేది మీకు ఒక ఐడియా రావడం కోసం. దీంట్లో మనకి ఎయిర్ ప్రీ హీటర్స్ కూడా ఉన్నాయి. ఈ ఎయిర్ ప్రీ హీటర్స్ యొక్క పూర్తి పని ఏంటండి అంటే దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఫ్లూ గ్యాస్ నుంచి వచ్చేటువంటి హీట్ని, హాట్ ఎయిర్ని ఏదైతే ఉందో ఆ హాట్ ఎయిర్ని బాయిలర్కి పంపిస్తుంది. మరియు మిగతా డస్ట్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో, మన పూర్తిగా కనిపించేటువంటి కొన్ని అన్నోన్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు చిమ్నీ వైపు పంపడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఏం ఉపయోగిస్తారు, ఎఫ్డి ఫ్యాన్ ఉపయోగిస్తారు, ఫోర్స్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్ ఉపయోగిస్తారు. దీనివల్ల పార్టికల్స్ ఏమో ఇటుపోతాయి, హాట్ ఎయిర్ ఏమో బాయిలర్ వైపు రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఉండేదాన్ని చిమ్నీ అంటాం. ఎగ్జామ్లో ఈ మధ్య ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్లో అడిగాడు, చిమ్నీ యొక్క సామర్థ్యం ఎంత అని అడిగాడు. చిమ్నీ యొక్క సామర్థ్యము 1%, 1%. కానీ ఆ చిమ్నీకి ముందు ఇక్కడ మనకు కనిపించేటువంటి భాగాన్ని ఈఎస్పి అంటాం, ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేట్ అంటాం. సుమారుగా దీని సామర్థ్యము 92% లేదా 99.6% నుండి 99.8%లో ఆ యొక్క ఈఎస్పి ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్ యొక్క సామర్థ్యం ఉంటుంది. దానికి HVDC వోల్టేజ్ని అప్లై చేస్తారు. హై వోల్టేజ్ DC కరెంటుని అప్లై చేయడం ద్వారా దానిలో నుంచి పార్టికల్స్ అనేవి సపరేట్ కావడం జరుగుతుంది. దాని యొక్క మెయిన్ రెస్పాన్సిబుల్ ఏం సార్ అండి అంటే ఈఎస్పి అనేది వాతావరణంలోకి పొల్యూషన్ని రాకుండా, అంటే చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ఆస్తమా లాంటి డిజార్డర్స్ రాకుండా అంటే అక్కడ ఉన్న ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అనేది పొల్యూషన్ కాకుండా హై ఎఫిషియన్సీగా దీంట్లో ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇందులో నుంచి వచ్చేటువంటి వాయువులు ఏమైనా ఉంటే ఆ చిమ్నీ ద్వారా పోవడానికి అవకాశం ఉండే విధంగా ఈఎస్పిని ఉపయోగిస్తాం. ఆ ఈఎస్పి ప్రాంతంలో ఐడి ఫ్యాన్ ఉంటుంది, ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ ఫ్యాన్గా ఉపయోగిస్తారు. ఇదేమో ఎఫ్డి ఫ్యాన్, ఇదేమో ఐడి ఫ్యాన్. ఈఎస్పి యొక్క సామర్థ్యం 99.6%. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీలో అమోనాలసిస్ అనేటువంటి ప్రక్రియ లేదా అమోనిఫికేషన్ అనేటువంటి ఒక ప్రక్రియను ఉపయోగిస్తూ కొన్ని విషపూరితమైన వాయువులను అక్కడ అమోనియాతో ట్రీట్ చేసి శుద్ధి చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ప్రాసెస్. దాంతోపాటుకి ఇక్కడ కనిపించేదాన్ని ఏమంటాం, కండెన్సర్స్ అంటాం. కండెన్సర్స్ పూర్తిగా మళ్ళీ మనకు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జెట్ కండెన్సర్లు అంటాం, జెట్ కండెన్సర్లని. దాంతోపాటుగా ఇంకొక కండెన్సర్స్ని సర్ఫేస్ కండెన్సర్స్గా పిలుస్తాం. అంటే జెట్ కండెన్సర్లో ఏం జరుగుతుందండి అంటే స్టీము మరియు వాటర్ 2 మిక్స్ అయ్యి కూడా రావడం జరుగుతుంది. అదే సర్ఫేస్ కండెన్సర్ విషయానికి వస్తే మనకి పూర్తిగా 2 రకాల ఛాంబర్స్తో ఉంటుంది. ఒకటేమో ఎక్కువ ఏరియాతో, మరొకటి తక్కువ ఏరియాతో ఉంటుంది. ఆ 2 ఏరియాస్ కూడా మీకు పూర్తిగా ఒకటి తక్కువ ఎక్కువలు ఉండడం వల్ల అక్కడ ఏమవుతుందంటే స్టీమ్ అనేది మనకు వాటర్తో కలవకుండా స్టీమ్ని వాటర్గా మార్చడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్ఫేస్ కండెన్సర్ ద్వారా వాటర్ని రీసైకిల్ చేయడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ రికవరీ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ జెట్ కండెన్సర్లో వాటర్ని రికవరీ చేసే అవకాశం ఉండదు.
ఇది గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు నేను చెప్పాను థర్మల్ పవర్ ప్లాంట్ గురించి. ఇది కొంచెం ఇంపార్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. 2 రకాల కండెన్సర్లు ఉంటాయి. కండెన్సర్ పని ఏమిటి అని అడిగాడు 2019 క్వశ్చన్లో పేపర్లో. కండెన్సర్ ఏం చేస్తుంది? నీటి ఆవిరిని నీరుగా మారుస్తుంది. ఇక్కడ బాయిలర్లో ఏర్పడ్డ నీటి ఆవిరి టర్బైన్ టెన్ తిప్పింది కదా, ఆ టర్బైన్ టెన్ తిప్పిన తర్వాత ఏడికి వచ్చింది? ఇక్కడ కండెన్సర్కి వస్తుంది. ఓకే, ఈ కండెన్సర్ అనేది మనకేం చేస్తుంది? నీటి ఆవిరిని నీరుగా మారుస్తుంది. దాని తర్వాత కూలింగ్ టవర్లోకి రావడం, ఈ కూలింగ్ టవర్లో ఉన్నటువంటి ఈ వాటర్ అనేది ఇక్కడ తీసుకోవడం, ఈ వాటర్ని మళ్ళీ ఎందులో నింపాలి? బాయిలర్లో నింపాలి. అలా బాయిలర్లో దేని ద్వారా నింపుతాం? ఎకనామైజర్ ద్వారా మనం ఫీడ్ వాటర్ పంపు ద్వారా నింపుతున్నాం. అలా నింపేటప్పుడు ఒక ప్రాసెస్ గుర్తుపెట్టుకోవాలి. ఆ వాటర్ అనేది ఆర్డినరీ వాటర్ని మనం వాడకూడదు. ఏ వాటర్ని వాడాలి? మినరలైజ్డ్ వాటర్, శుద్ధి చేసినటువంటి నీటిని మనం వాడాలి. ఆ ప్రాసెస్ కోసం ఏం చేయాలి? దానిలో సెడిమెంటేషన్ అనే ఒక ప్రక్రియ చేయాలి. అందులో ఉన్న ఇంప్యూరిటీస్ తొలగించాలి. పూర్తిగా ప్యూర్గా దాన్ని తయారు చేయాలి. వివిధ రకాల క్లోరినేషన్ ప్రక్రియల ద్వారా దాంట్లో ఉన్నటువంటి జమ్స్ ఏమైనా ఉంటే అవి చంపేయాలి. దాని తర్వాత ఆ వాటర్ని ఏం చేయాలి? నేరుగా థర్మల్ ప్రాసెస్ చేసి అందులో ఉన్నటువంటి డిజాల్వ్ అయినటువంటి ఏమైనా గ్యాసెస్, అన్నోన్గా ఉండేటువంటి సల్ఫేట్స్ కావచ్చు, సల్ఫనేట్స్ కావచ్చు, కార్బేట్స్ కావచ్చు, ఇంకా ఏమైనా ఉండేది ఉంటే వీటిని మనం ఏమంటామంటే హార్డ్నెస్ ఆఫ్ వాటర్ అంటాం. ఈ హార్డ్నెస్ ఆఫ్ వాటర్ని మరియు దాంట్లో ఉండేటువంటి మొత్తాన్ని కూడా శుద్ధి చేసి ఇక్కడ ఉండేటువంటి బాయిలర్లో ఉపయోగించేటువంటి ఈ ట్యూబ్స్ ఉన్నాయి కదా, వాటర్ ట్యూబ్ మరియు ఫైర్ ట్యూబ్లో స్కేలింగ్ లాంటి ప్రక్రియలు జరగకుండా అవి నిరోధించడానికి ఖచ్చితంగా ఏం చేయాలి? వాటర్ని శుద్ధి చేయవలసి ఉంటుంది. ఇది మెయిన్ 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 సిలబస్. థర్మల్ పవర్ ప్లాంట్లో రేపు మీరు ఎగ్జామ్లోకి వస్తే డైరెక్ట్ బిట్లు పడడానికి ఆస్కారం ఉండేటువంటి అంశం కండెన్సర్ పని ఏమిటి? నీటి ఆవిరిని నీరుగా మారుస్తుంది. వాటర్ విత్ హీట్ వాటర్ అండ్ మరియు వాటర్ అనేది స్టీమ్ మరియు వాటర్ అనేది మిక్స్ అయ్యే కండెన్సర్ ఏంటి? జెట్ కండెన్సర్. మిక్స్ కానిది ఏంటి? సర్ఫేస్ కండెన్సర్. మళ్ళీ టర్బైన్ టెన్ విషయానికి వస్తే ఇంపల్స్ అండ్ రియాక్షన్ కాంబినేషన్లో ఉపయోగిస్తారు. హై ప్రెషర్ అవసరాలకి ఇంపల్స్ వాడతారు. మీడియం అండ్ లో ప్రెషర్ అవసరాల కోసం రియాక్షన్ టర్బైన్ టెన్ ఉపయోగిస్తాం. దీనిలో ఉండేటువంటి నాన్ సేలియన్ పోల్ లేదా సిలిండ్రికల్ టైప్ రోటర్ అనేది ప్రైమ్ మూవర్గా ఏం పనిచేస్తుందంటే అందులో మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని మనం ఇచ్చి మోటార్ సాయంతో కానీ దాంతోపాటుగా ఇంకా ఏంటంటే స్టీమ్ ఎనర్జీని, హీట్ ఎనర్జీని అప్లై చేయడం ద్వారా ఇది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇది ట్రాన్స్ఫార్మర్. ఏ పవర్ స్టేషన్లో అయినా మనకి థర్మల్ పవర్ అని అంటే మాత్రం థర్మల్ పవర్ అనేది కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ అండి. ఆ కన్వెన్షనల్ ఎనర్జీ సోర్స్ యొక్క వోల్టేజ్ ప్రొడక్షన్ ఎంత ఉంటుందండి? 11 kVగా ఉంటుంది. 11 kVగా ఉండడం జరుగుతుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఎన్నో టాపిక్లు ఉన్నప్పటికీ ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి క్వశ్చనింగ్ ప్యాటర్న్ అనేది ప్రతిసారి ఎగ్జామ్లో 1 or 2 బిట్స్ రూపంలో మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ అయిన అంశం. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు క్లాసెస్ కావాలి, ఆఫ్లైన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే రండి, వినండి, మీరే నిర్ణయించుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.